కానీ మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆయన ఏం చెప్తూ ఉన్నారు అనేది ఆయన మనస్సాక్షికి తెలుసు, పాకిస్తాన్ ప్రజలకు తెలుసు, పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు, పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు, అందరికీ తెలుసు, మనకి తెలుసు. కానీ ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే మేము భారత ఎయిర్ బేస్లను ధ్వంసం చేసాం, రఫేల్స్ను పడగొట్టేశాం, మేమే గెలిచేసాం అని చెప్పి అఫీషియల్గా వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఒకసారి షహబాజ్ షరీఫ్ బయట ప్లేస్ చేయండి. असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है. ये हमारी गैरत और असूलों की फतह है. हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है. दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है. ये हमारी गैरत और असूलों की फतह है. हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है. दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस. సో చూస్తూ ఉన్నాం కదా, ఒకవైపు ఓడిపోయి ఇన్ ద సెన్స్ అఫీషియల్గా కాకపోవచ్చు, తట్టుకోలేక భారత సైన్యం పరాక్రమానికి కరాచీ పోర్టును ధ్వంసం చేసేసింది మన యుద్ధ విమానాలు. అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పుకోవట్లే. చాలా తీవ్రమైన నష్టం జరిగింది పాకిస్తాన్కి. ఇప్పుడు యుద్ధం ప్రకటించే దిశగా భారత్ వెళుతుంటే ట్రంప్ కాళ్ళు పట్టుకుని వెనక్కి తగ్గారు షహబాజ్ షరీఫ్. ఎంజీ రావు గారు, ఏంటి ఏదో పడినా నేనే ఏదో అంటారు కదా తెలుగులో, పడినా నేనే నాదే గొప్ప అన్నట్టు. యుద్ధం సమయంలో కూడా పరువు పోగొట్టుకుందండి పాక్ ఆర్మీ కానీ, పాక్ ప్రభుత్వం, ఈ షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం కానీ పాక్ ప్రజల ముందు తల దించుకోలేని పరిస్థితి. అందుకే గొప్పలు చెప్పుకోవడం. భారత విదేశాంగ ప్రతినిధి చెప్తున్నారు, కురేషి గారు చెప్తున్నారు, భారతదేశం చెప్తుంది మిస్ఇన్ఫర్మేషన్. ఈ సైబరు సోషల్ మీడియా టైంలో మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు అంటే తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఏదో చేసేస్తున్నాం, ఘనకార్యం చేసేస్తున్నాం, చూడండి భారత్ ఎంత ఇబ్బందుల్లో పడుతుంది, మన యుద్ధ పాఠం చూడండి అని ప్రజల ముందు ఏదో తలదించుకోవడానికి, పరువును నిలబెట్టుకోవడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం అండి. అంతే తప్పితే దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని యుద్ధ తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి, ఆర్మీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు ఆర్మీని, పాకిస్తాన్ ఆర్మీ జవాన్లని, అసీం మున్నీర్ని, షహబాజ్ షరీఫ్ గారిని, ఇంకా తీవ్రవాదులు హఫీజ్ సయీద్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా పాక్ ప్రజల ముందుకెళ్ళి ఒక బహిరంగ సభలో మాట్లాడితే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టే పరిస్థితి ఇక్కడ ఉంది. దాని కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుని ప్రజల్లో వ్యాప్తి చెందిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ మేము ఏదో చేశామని చెప్పుకునే దాంట్లో ఒక భాగమే, కానీ ఇది ఏమీ కాదండి. ఇప్పుడు ఇరు దేశాల డీజీఎంఓలు కూడా నిన్న సాయంత్రం 5 గంటలకు అఫీషియల్గా అనౌన్స్ చేశాయి, కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. కానీ నిన్న నైట్ చూసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసింది కదా పాకిస్తాన్. అంటే ఎందుకు ఇలా జరిగిందంటారు? కాల్పుల విరమణకు పాక్ ఎందుకు వెనక్కి తగ్గింది? ఒకటండి, నిన్న 3:30 5 గంటల నుంచి త్రివిధ దళాలు ఏ విధంగా కూడా కాల్పులు జరుపుకోవు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విరమించుకుంటున్నామని ఆల్మోస్ట్ ఇరు దేశాలు ప్రకటించేశాయి. ఇరు దేశాలు, అమెరికా అధ్యక్షుడు అక్కడ మీకు ట్వీట్ చేయడం జరిగింది కూడా, ఇది ఇద్దరికీ కంగ్రాచులేషన్ చెప్పారు. ప్రపంచం అంతా ఆనందంలో ఉంది. 5 గంటల నుంచి నేను ఏమి జరగవనుకున్నారు, కానీ కేవలం 3 గంటల వ్యవధిలోనే అది కాల్పులను ఉల్లంఘించింది. ఇక్కడ ఒక చాలా తీవ్రమైన విషయం మీకు ఒకటి బయటపడుతుందండి. అది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. ఏంటి తీవ్రమైన వివాదం అంటే, అసలు పాకిస్తాన్, భారతదేశం ఓకే కాల్పులు జరపొద్దని మన త్రివిధ దళాలకు చెప్తే త్రివిధ దళాలు తూచా తప్పకుండా అమలుపరుస్తాయి. కానీ పాకిస్తాన్ విషయం అక్కడ అటువైపు చూడండి ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం చెప్తే ఆర్మీ వినదు, ఆర్మీ జనరల్ చెప్తే అందులో కొన్ని వింగులు వినవు. అంటే
పాకిస్తాన్ ఆర్మీయే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క మాట వినవు అనేది నిన్న సుస్పష్టమైపోయింది. ప్రభుత్వమో చెప్తుంది ఆయన ఇది మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం గెలిచాం, మనం యుద్ధాన్ని విరమించుకుంటాం, మనం ప్రపంచ శాంతి కృషి చేస్తున్నామే, ఏదో డంబికలు పలుకుతున్నారు పాకిస్తాన్ ప్రధాని. కానీ ఇదే సమయంలో ఆర్మీ ఎదురుకాల్పులు జరుగుతుంది, ఇంకా డ్రోన్లు జరిగినాయి, ఇంకా ఇవి వస్తూనే ఉన్నాయి, భారత గగనతలంలోకి వస్తూనే ఉన్నాయి. భారతదేశం కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయింది, ఆ డ్రోన్లు పడగొడుతూనే ఉంది. ఇది ప్రపంచం అంతా చూస్తుంది. ఎల్ఓసి వెంబడి, ఇంటర్నేషనల్ బార్డర్ వెంబడి 3,323 కిలోమీటర్ల పాటు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే పాక్ ఆర్మీకి నిన్న ఒక దుఃఖమైన సాగరమైన విషయం, అయ్యో మనం ఓడిపోయామని ఒక భావన ఉంది. ఓడిపోయేవాడు ఏం చేస్తాడు, రక్తం కారుతూ కూడా అటే పన్ను కొట్టడానికి ట్రై చేస్తాడు, ఏదో నిలుపుకుందామని. నిన్న పాక్ ఆర్మీ పరిస్థితి అది మానసికంగా కృంగిపోయింది, ప్రభుత్వం మీద కోపంతో ఉంది. ఎందుకంటే ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి. అందుకనే అది ఉల్లంఘన చేస్తూ ఇంకా ఏదో సాధించేస్తున్నామని ఒక ఆశావాహ దృక్పథం లేకుండా నిస్పృహలతో భారత్ మీద అటాక్ చేస్తుంది. అంతేగాని ఆ ఉల్లంఘన వల్ల ఇప్పుడు యుద్ధం అనేది ఇంకా విరమణానికి ఏమీ నష్టం లేదు. వాళ్ళు సర్ది చెప్పుకుంటారు, పాక్ ప్రభుత్వం ఆర్మీకి చెప్పుకుంటారు, ఆర్మీ జనరల్ వెళ్ళి వాళ్ళకి చెప్తాడు, ఎవరే ఇంకా ఆగిపోయిందిరా, మనం ఏం చేయలేం, భారత్ అంటే అంత శక్తి, ఇంకా ఆగిపోవడం తప్పితే మన దిక్కు లేదు, ఇంకా అంతర్జాతీయంగా అమెరికా కూడా వచ్చేసేస్తే అని చెప్పారన్నమాట. అంటే అది ఉల్లంఘన ఏం కాదు, వాళ్ళు ఏదో నిస్పృహాలు అంతేనండి.